ఇదంతా చూస్తే నాకు చాలా భయమేస్తుంది. అసలు వాళ్ళు చెప్పింది ఇక్కడేనా? అనవసరంగా కంగారు పడకు. కొన్ని పనులు ఇక్కడే జరుగుతుంటాయి. అసలు ఈ అడ్రస్ కరెక్టేనా? అదిగో అక్కడ చూద్దాం. నాకేదో అనుమానంగా ఉంది. మన పాపకేం కాదు, నువ్వు కంగారు పడకు. ఒక్క నిమిషం. మీరు డబ్బు చెప్పినంత తెచ్చారా? ఇదిగో చూసుకోండి. అదేంటి అలా వెళ్ళిపోతున్నావు? నువ్వేం కంగారు పడకు, వస్తుంది మళ్ళీ. నా పాపని నాకు ఇస్తుందా? నీకేనా? నాకు భయమేస్తుంది. నేను బయటపడ్డం లేదు, నువ్వు బయటపడ్డావు, అంతే తేడా రతి. ఏమండి? థ్యాంక్ యూ సో మచ్. సార్, ఇక్కడ చూస్తే బిల్లు వాచిపోయేటట్టుంది. ప్రణీత్, అసలు బర్త్డే ఎవరిది? నాది కదా? కానీ సార్, ఏసీపీ గారు వస్తున్నారు. ఏసీపీ గారు వస్తున్నారని నన్ను భలే ఇరకాటంలో పెట్టారు సార్. ప్రణీత్, ఏసీపీ గారంటే ఎందుకంత భయపడతావు? ఇది ఆఫీస్ కాదు కదా, ఏం పర్లేదు, లెట్స్ ఎంజాయ్. అనవసరంగా భయపడకు ప్రణీత్. ప్రణీత్, అయిపోయావు నువ్వు. అసలు నువ్వే పని చేసినా ఇంతే. ఏంటి ప్రణీత్, సడన్ గా ఇలా బయట డిన్నర్ అరేంజ్ చేసావు? ఏంటి విషయం? అరే సార్, ఈ రోజు ప్రణీత్ సార్ 25th బర్త్డే. వాట్? అరే ప్రణీత్, నీకు 25 ఇయర్సా? అరే ప్రణీత్, 20 ఇయర్స్ బ్యాక్ నువ్వు మాకు పార్టీ ఇచ్చినప్పుడు కూడా ఈ మాటే అన్నావు, గుర్తుందా? 20 ఏళ్ళు అవును. నాకైతే గుర్తులేదు సార్. ప్రణీత్, ఈ విషయం నీ భార్యకి తెలిసిందనుకో, ఎలా ఉంటుంది కదా? సార్, నిజం చెప్పాలంటే ప్రణీత్ బర్త్డే కాదు, తనకు ఆకలిస్తుందంటే సరదాగా అలా వచ్చాం. అలాగే మిమ్మల్ని కూడా ఇన్వైట్ చేశాం. అరే మరి ఇంకా నించున్నారంటే, పదండి కూర్చుందాం. గుడ్ ఈవినింగ్ సార్. సార్, మీరు ఎంతమంది సార్? వీఆర్ జస్ట్ 4 మెంబర్స్. సార్, ఒక పావు గంట వెయిట్ చేస్తే ఏదో ఒక టేబుల్ అరేంజ్ చేస్తాను సార్. అది కాదు, అక్కడ టేబుల్ ఖాళీగా ఉందిగా, మేము అక్కడ కూర్చుంటాం. లేదు సార్, 6వ నెంబర్ టేబుల్ ఆల్రెడీ రిజర్వ్. ఎన్ని గంటలకు వస్తారు వాళ్ళు? గెస్ట్ ఏ టైంలో అయినా రావచ్చు, మేము చెప్పలేదు సార్. ఇప్పటి వరకు వాళ్ళు రాలేదు కదా, మేం వెళ్ళి కూర్చుంటే ప్రాబ్లం ఏంటి? ప్లీజ్, నా రిక్వెస్ట్ సార్, దయచేసి కొంచెం సేపు వెయిట్ చేయండి. మీరేం వరీ అవ్వకండి. థ్యాంక్ యూ సార్, గెస్ట్ వస్తారు సార్, దయచేసి నా మాట సార్. వినండి. రోజు రోజుకి మన ప్రణీత్ యంగ్ అయిపోతున్నాడు. నిజంగానే రోజు రోజుకు యంగ్ అవుతున్నాడు. నిజం చెప్తే బాగుంటుంది ప్రణీత్. హ్యావ్ ఎ నైస్ టైం. హలో, సిల్వర్ వ్యాలీ రెస్టారెంట్. హలో, అక్కడ ఏసీపీ ప్రద్యుమన్ గారు ఉంటారు, ఆయనకి ఫోన్ ఇస్తారా ఒకసారి? ఏసీపీ సర్కా? ఆయన ఎక్కడున్నారు? అక్కడే టేబుల్ నెంబర్ 6 లో కూర్చున్నారు. ఏంటి, ఏసీపీనా? టేబుల్ నెంబర్ 6లో? సార్, ఇక్కడ ఏసీపీ గారు. సార్, మీకేదో ఫోన్ వచ్చింది. నాకు ఫోన్ చేశారా? ఎవరేంటి? తెలీదు సార్, ఎవరో ఒక లేడీ సార్. హలో, ఏసీపీ ప్రద్యుమన్ హియర్. సార్, మీరు కూర్చున్న టేబుల్ దగ్గర రేపు 8 గంటలకు హత్య జరగబోతోంది. వాట్? ఎవరి హత్య జరగబోతుంది? పేరైతే నేను చెప్పలేను. ఒకతను గ్లాసెస్ మాత్రం పెట్టుకుని ఉంటాడు. హలో 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 ఏమైంది సార్? జోసఫ్, మనం ఇక్కడికి వస్తున్న విషయం ఎవరికైనా చెప్పావా? లేదు సార్, కానీ ఏం జరిగింది? రేపు రాత్రి 8 గంటలకి ఇక్కడ ఎవరినో హత్య చేయబోతున్నారు. ఏంటి? ఎవరిది? అతని పేరేమిటన్నది క్లియర్ గా చెప్పలేదు, కానీ అతనికి మీసాలుంటాయి, కళ్ళద్దాలు కూడా పెట్టుకుంటాడట. సార్, ఈ ఫోన్ ఎవరు చేశారు? తెలీదు. దీంట్లో నెంబర్ ఏదైనా ఉందేమో చూడు. సార్, ఈ నెంబర్ ఎవరితో టెలిఫోన్ ఎక్స్చేంజ్లో ఎంక్వైరీ చేస్తాను. అలాగే. రెస్టారెంట్లో అంతా విచిత్రంగా జరిగింది. ముందుగా ఆ మేనేజర్ మనకు టేబుల్ ఇవ్వడానికి నో చెప్పాడు. ఎవరో హత్య గురి కాబోతున్నారని చెప్పి ఓ అమ్మాయి ఫోన్ చేసింది. సార్, మేము అనుకోకుండా రెస్టారెంట్కి వెళ్ళాం. ప్రణీత్ సార్కి ఆకలేసింది, రెస్టారెంట్ కూడా దగ్గరలోనే. కానీ సార్,
ఒక్క విషయం, మనం ఆ రెస్టారెంట్లో ఉన్నామన్న సంగతి ఆ అమ్మాయికి ఎలా తెలిసింది సార్? అదే విషయం నాకు అర్థం కావట్లేదు. దీని వెనకాల ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. సరేలే చూద్దాం. జోసఫ్, ఎనీ ప్రోగ్రెస్? సార్ ఫోన్ పబ్లిక్ బూత్ నుండి వచ్చింది సార్. ఇతను ఆ పబ్లిక్ బూత్ ఓనర్. ఇతనికి ఆ అమ్మాయి గుర్తుందట. మనోడికి ఆ ముఖ కవులుకలు చెప్తుంటే ఈ స్కెచ్ చేశాడు సార్. హలో సార్. హలో యంగ్ మ్యాన్. సరే, ఆ అమ్మాయి పెదవులు ఏ విధంగా ఉంటాయి చెప్పు. పేదాలు బిపాసలా ఉంటాయి. సో ఎవరిని చూసినా బిపాసా, కత్రినా, ఇలియానా అంటూ పిచ్చోళ్ళు అయిపోతున్నారు. సార్, మనం ఇంకోసారి ఆ రెస్టారెంట్ వెళ్తే మంచిదేమో. ఖచ్చితంగా వెళ్లాల్సిందే. అసలు ఇదంతా ఏమిటో తెలుసుకోక తప్పదు. కానీ సార్, ఈ మధ్య ఇలాంటి రాంగ్ కాల్స్ ఎక్కువైపోయాయి. ఇంకా ఏంటి? అంతే అండి, ఇంకేముంటాయి? ఏం గుర్తుకొస్తలేవు. నేను చూసిన వరకు మీకు చెప్పాను, మీరు వేశారు. అంటే నువ్వు ఇంతవరకే చూసావా? ఉఫ్. ఆ అమ్మాయి చూడ్డానికి బాగానే ఉంది. ఒకవేళ ఆ రెస్టారెంట్కు మనం వెళ్ళకపోయింటే ఈ హత్య జరగబోతున్న విషయం మనకు తెలిసేది కాదు. సార్, స్కెచ్ రెడీ అయింది. గుడ్ వర్క్ యంగ్ మ్యాన్. థ్యాంక్ యూ సార్. ఆ అమ్మాయి ఇలాగే ఉందా? అవును సార్, ఈ అమ్మాయి ఫోన్లో మాట్లాడడం అయిపోగానే తన దగ్గరికి ఎవరో కొత్తరు వచ్చాడు సార్. ఏంటి? అక్కడికో వ్యక్తి వచ్చాడా? సార్, ఇంకా దూరం నుంచి పిలిచాడు సార్. అపర్ణ, ఇంకెంతసేపు మాట్లాడతావు అన్నాడు సార్. అపర్ణ అంటే దీన్ని బట్టి చూస్తే ఈ అమ్మాయి పేరు అపర్ణ అన్నమాట. అతను ఎలా ఉంటాడో చెప్తే స్కెచ్ వేయిద్దాం. ఆ చీకట్లో గుర్తుపట్టలేదు సార్, బాగా దూరంగా ఉన్నాడు. మరి నీకెలా తెలుసు అతను మగాడే అని? ఏం సార్ చిత్రంగా మాట్లాడుతున్నారు? మీ మాటకు మేడం మాటకు చాలా తేడా ఉంది కదా సార్, అలాగే గుర్తుపట్టాను. ఓకే, నువ్వు ఇక వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ యంగ్ మ్యాన్. ఇప్పుడిక ఆ రెస్టారెంట్కు వెళ్ళక తప్పదు. మనీషా, మనం ఏం చేద్దాం? అతను వస్తాడా? చూద్దాం. మనం ఇలాగా ఖాళీగా కూర్చోవడం అస్సలు బాగోలేదు. ఏం చేద్దాం? ఇప్పుడు మనం ఏదైనా సూప్ ఆర్డర్ చేద్దాం. కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి. ఎవరికైనా మనం టిఫిన్ చేసినందుకే వచ్చినట్టుంటుంది. అయ్యో దేవుడా. ప్రణీత్ సార్. ఎప్పుడు తిండికోలేనా? సారీ సార్. జోసఫ్, సార్. నువ్వు రెడీయేనా? సార్. నేను డోర్ వైపే చూస్తూ ఉన్నాను. నువ్వు ఆ టేబుల్ మీద కాన్సన్ట్రేట్ చేయి. అక్కడే ఏదో జరగబోతుంది. కేర్ఫుల్. ఓకే సార్. జోసఫ్, ఎవరో వస్తున్నారు. సార్, అతను వచ్చి టేబుల్ నెంబర్ 6 దగ్గర కూర్చున్నాడు. చూశాను. అతని చేతిలో బ్రీఫ్ కేసు ఉంది. చాలా నర్వస్గా కనిపిస్తున్నాడు. అందులో ఏదైనా ఉందేమో జోసఫ్. ఇతనే హంతకుడు అయి ఉంటాడు. జోసఫ్, సార్. అతను వచ్చేశాడు. అదే కళ్ళద్దాలు పెట్టుకుని మీసాలున్నవాడు. హత్య గురి కాబోయేది ఇతనేనేమో. ఇతన్ని ఎలాగైనా ఆ టేబుల్ దగ్గరికి వెళ్లకుండా చూడాలి. జోసఫ్ అతని టేబుల్ వైపు వచ్చేస్తున్నాడు. ఆగు. ఈ లైట్స్ ఎందుకు ఆఫ్ అయ్యాయి? జోసఫ్, అతన్ని పట్టుకున్నావా? చికెన్ చికి తప్పించుకున్నాడు సార్. మనీషా, ఈ లైట్స్ ఎందుకు ఆఫ్ అయ్యాయో చూడు. చూడండి, మీ Yes, చేడి sir. వాళ్ళు ఎవ్వరూ కదలొద్దు. ఎక్కడి వాళ్ళు అక్కడే ఆ ఉండండి. డోర్ దగ్గరికి వెళ్ళి నించో. Yes, sir. ఎవరిని బయటికి వెళ్ళనివ్వకో. జోసఫ్, సార్. ఎక్కడ? తప్పించుకున్నాడు సార్. పారిపోయాడా? త్వరగా బయటికి వెళ్ళి చూడు. బయటే ఉండుంటాడు. ఆ బ్రీఫ్ కేసుతో వచ్చిన వాడు ఇతన్ని కిడ్నాప్ అయితే చేయలేదు కదా? వాచ్మెన్, ఎవరైనా ఇటువైపు వెళ్ళడం చూసావా? అవును సార్, ఇప్పుడే ఇటు వెళ్ళారు సార్. ఇటు వెళ్ళారా? ఎవరు ఆ గాగుల్స్ పెట్టుకున్న అతను? అదే అతను కాదు సార్, ఎవరో సూట్ కేసు పట్టుకుని వెళ్ళారు సార్. ఎటువైపు వెళ్ళాడు? అసలు నేనైతే చూడలేదు సార్. సార్, ఆ, ఎవరో మెయిన్ స్విచ్ ఆఫ్ చేశారు. మెయిన్ స్విచ్ ఆఫ్ చేశారా? ఇంకో అతను ఎటు వెళ్ళాడు? అదే గాగుల్స్ పెట్టుకున్న అతను. ఎవరు? రాజు సార్ గురించా? అతని పేరు రాజా. అవును సార్, ఆయన ఇప్పుడే కారులో వెళ్ళారు సార్. నేను ఆయన కారు పార్క్ చేస్తున్నా, ఈలోపడే ఆయన వెళ్ళిపోయారు సార్. కనీసం నాకు టిప్పు కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయారు సార్. రాజుని ఎలాగైనా కాపాడాలి. అతన్ని చంపాలని ప్లాన్ చేశారనమాట. అతని కార్ నెంబర్ తెలుసా? సార్, తెలుసు సార్. మేనేజర్, ఎస్ సార్. మెయిన్ స్విచ్ ఎవరు ఆఫ్ చేశారు? నాకు తెలియదు సార్, నేనైతే ఇక్కడే ఉన్నాను. అసలు ఆ టేబుల్ కదంతా ఏంటి? దాని గురించి నీకేమైనా తెలుసా? టేబుల్ నెంబర్ 6. అవును, టేబుల్ నెంబర్ 6. తెలుసా లేదా? నాకు తెలియదు సార్. నిన్న మేమందరం ఆ టేబుల్ మీద కూర్చోవాలనుకుంటే
వద్దు కూర్చోవద్దు అని ఎందుకు చెప్పావు నువ్వు ఆ? అసలు ఈ డ్రామా ఏంటి? సార్ ఆల్రెడీ ఆ టేబుల్ బుక్ అయింది. అవునా? మేమందరం ఆ టేబుల్ మీద కూర్చున్నప్పుడు ఎవరో ఒక అమ్మాయి నాకు ఫోన్ చేసి ఇక్కడ ఒక హత్య జరగబోతుందని చెప్పింది. హత్య? అవును, హత్యే. టేబుల్ నెంబర్ 6లోనా? చెబుతుంటే అర్థం కావట్లేదా ఏంటి? ఇక్కడ అసలు ఏం జరుగుతుంది? ఆ టేబుల్ దగ్గర ఏం జరుగుతుందో చెప్పు. సార్ ఎవరో మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అవునా? ప్రతిరోజు ఎవరో ఒకరు బుక్ చేసుకుంటారు. మీకేమన్నా డౌట్స్ ఉంటే ఆ వివరాలన్నీ ఈ బుక్ లో ఉంటాయి. ఆ టేబుల్ కి అంటే పెద్ద ప్రత్యేకత అంటూ ఏమీ లేదు. కావాలంటే మీరు ఈ చూడొచ్చు. రోజు ఆ టేబుల్ ఎవరు బుక్ చేసుకున్నారు? చూసి చెప్తాను సార్. ఇప్పుడే ఎవరో మిస్టర్ కుమార్ అట సార్. అవునా? మనీషా, ఈ రిజర్వేషన్ బుక్ తీసుకో. సార్ ఇది మా వ్యాపారానికి చాలా ముఖ్యమైన రిజిస్టర్ సార్. అయితే వెళ్ళి కొత్తది కొనుక్కో. సార్, జోసఫ్, అతని కార్ అడ్రస్ దొరికింది సార్. MBH 045564. ఫ్యాంటాస్టిక్. ఆ వెహికల్ ఎవరి పేరు మీద ఉందో తెలుసుకో. అక్కడి నుంచే మనం అడ్రస్ కూడా తెలుసుకోవచ్చు. ఎస్ సార్. మనం ఆ వ్యక్తి హత్యకు గురి కాకుండా కాపాడాలి. మనీషా, సార్. ఇదే అడ్రస్ కదా? అవును సార్, కార్ నంబర్ ప్రకారం అడ్రస్ ఇదే సార్. అతను ఆర్కిటెక్ట్. ఆర్కిటెక్టా? అవును సార్. అవునా? ఎక్స్క్యూజ్ మీ, మే ఐ హెల్ప్ యూ? యా ష్యూర్. మేము మిస్టర్ రాజ్ని కలవాలి. సార్ అయితే ఇంకా ఆఫీస్కి రాలేదు. ఇంకా ఆఫీస్ రాలేదా? ఎన్ని గంటలకు వస్తాడు అతను ఆఫీస్కి? మేము కరెక్ట్గా చెప్పలేం సార్. ఆయన ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్తారో తెలియదు సార్. ఓ, అతని ఇంటి అడ్రస్ చెప్పగలరా మాకు? ఇంటి అడ్రస్ ప్లీజ్ మేడం. సరే, ఓకే, మీరు వెళ్ళి అలా కూర్చోండి, నేను ఇప్పుడే తెచ్చిస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. జోసఫ్, సార్, కాస్త కేర్ఫుల్ గా చూడు. ఈ ఆఫీసును చూస్తుంటే నీకేమనిపిస్తుంది? ఈ ఆఫీసులో ప్రపంచంలోని అందగత్తెలందరూ ఇక్కడే ఉన్నారు. అందమైన అమ్మాయిలు కాకుండా ఇంకా ఏం కనిపిస్తున్నాయి? ఇంకా వేరే ఏం లేదు సార్. ఇదొక ఆర్కిటెక్ట్ ఆఫీస్ కదా? అవును సార్. ఓ ఆర్కిటెక్ట్ ఆఫీసులో ఏమేమి ఉండే అవకాశం ఉంది? మోడల్స్, బిల్డింగ్కి సంబంధించినవి, ఇంకా స్కెచెస్, బ్లూ ప్రింట్స్, డ్రాయింగ్ బోర్డ్. అవన్నీ ఇక్కడ లేవు. ఆర్కిటెక్ట్ ఆఫీసులో సాధారణంగా జనాలు టీ స్కేల్ లేదా పాయింటర్స్ మీద వర్క్ చేస్తుంటారు, స్కెచ్లు వేస్తుంటారు. ఇక్కడ అలాంటివి ఏమీ కనిపించట్లేదు. జోసఫ్, ఇక్కడంతా నాకు తేడాగా కనిపిస్తుంది. ఈ వ్యక్తి ఆర్కిటెక్ట్ కానే కాడు. ఒకవేళ అతను ఆర్కిటెక్ట్ అన్నదే నిజమైతే నేను సినిమా యాక్టర్ బ్రహ్మానందాన్ని. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇదిగోండి అడ్రస్. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. ఏంటి మంటలు? ఇదంతా ఏంటి? మై గాడ్, అసలు ఇక్కడ ఏం జరిగింది? వీఆర్ ఫ్రమ్ CID. ఇదంతా ఎలా జరిగింది? సార్ అరగంట క్రితం ఇంట్లో బాంబ్ బ్లాస్ట్ జరిగింది. బాంబ్ బ్లాస్ట్ అయిందా? లోపల? అవును సార్. ఇక్కడ ఎవరైనా బాంబులు తయారు చేస్తున్నారా? తెలియదు సార్, కానీ ఏదో నాటు బాంబు లాంటిది పేలినట్టుంది. హ్యాండ్ బాంబ్? ఎస్ సార్. అప్పుడు రెస్టారెంట్ లో హంగామా, ఇప్పుడేమో ఇది. ఒక్క నిమిషం. వన్ మినిట్. మై గాడ్. సార్, ముఖం పూర్తిగా కాలిపోయింది. సార్, ఇతని ముఖం బాగా కాలింది, మిగతా భాగం అంతగా కాలినట్లేదు సార్. తీసుకెళ్ళండి. జోసఫ్, సార్, ఆ వ్యక్తి ఇతనే అయితే ఆ అమ్మాయి చెప్పింది నిజమే. ఇతన్నెవరో చంపాలని ప్లాన్ చేసి బాంబు లోపలికి విసిరేసినట్టున్నారు. ఈ బ్లాస్ట్ జరుగుతున్నప్పుడు లోపల ఇంకెవరైనా ఉన్నారా? ఎవరూ లేరు సార్. బ్లాస్టింగ్ అయ్యే ముందర ఇతను ఒక్కడే ఉన్నాడు. జోసఫ్, లోపల ఏమైనా దొరుకుతాయేమో చూద్దాం. పద. ప్రణీత్, జాగ్రత్తగా చెక్ చేయి. సార్, అంతా కాలిపోయింది సార్. అవునా? సార్. జోసఫ్, ఏంటి? సార్, ఇక్కడ లాకర్ ఉంది సార్. ఇది చాలా సేఫ్గా ఉంది. ఓ పని చేయి జోసఫ్, ఈ బాక్స్ను మన బ్యూరోకి తీసుకుని రా. దీంతో పాటు ఓ మెటల్ కట్టర్ కూడా తీసుకురా. సార్. ఇది సార్, 10,000 రూపాయలు అనుకుంటా. ఓన్లీ 10,000?
ఇంత పెద్ద లాకర్లో ఓన్లీ 10,000. సార్ ఒక డైరీ ఉంది సార్. డైరీనా? ఇందులో చాలా మంది పేర్లు రాసున్నాయి. ప్రదీప్ 10,000, జై కిషన్ 25,000, పట్టాభి 30,000, నితిన్ 25,000. ఇందులో ఫైల్ కూడా ఉంది సార్. ఈ ఫైల్లో ఏవో ఫోటోలున్నాయి. ప్రతి ఫోటో వద్ద వాళ్ళ పేర్లున్నాయి సార్. చిన్న పిల్లల ఫోటోలకు ఎదురుగా ఎవరివో పేర్లు రాసున్నాయంటే ప్రతి పేజీలోనూ అలాగే ఉంది. సార్ ఒకవేళ వీళ్ళు పిల్లలు నమ్మే గ్యాంగా? చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. ఈ ఫైల్ అంతా తిరిగేస్తే ఆ పిల్లల్ని ఎవరెవరికి ఇచ్చారో అర్థమవుతుంది. ఇక ఈ డైరీని చూస్తుంటే ఎవరెవరి దగ్గర ఎంతెంత తీసుకున్నాడో తెలుస్తుంది. సార్ ఇది బ్లాక్మెయిలింగ్ అనుకుంటా. అవును, బ్లాక్మెయిలే జోసెఫ్. బ్లాక్మెయిల్ కాక మరేంటి? బహుశా ఈ రాజు పిల్లల్ని ఎక్కడి నుంచో తెచ్చి వీళ్ళకిస్తుండేవాడు. ఆ తర్వాత తను నోరు మూసుకొని ఉండటానికి వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటూ ఉండేవాడు. సార్ ఈ డైరీలో వాళ్ళ పేర్లు చూశాక నాకెందుకో ఒకటి అనిపిస్తోంది సార్. మనీషా, ఆ రెస్టారెంట్ మేనేజర్ ఇచ్చిన రిజర్వేషన్ బుక్ ఒకసారి చూపించు త్వరగా. సార్ ఒకసారి చూడు, టేబుల్ నెంబర్ 6 ఎవరి పేరు మీద బుక్ చేసిందో. మిస్టర్ అండ్ మిసెస్ ప్రదీప్, మిస్టర్ అండ్ మిసెస్ జై కిషన్, రైట్. తర్వాత మిస్టర్ అండ్ మిసెస్ పఠాబి, నిన్న మిస్టర్ కుమార్. సార్ ఆ పేర్లు మొత్తం ఇదిగో ఈ డైరీలో ఉన్నాయి సార్. టేబుల్ నెంబర్ 6లో ఎవరైతే కూర్చున్నారో వాళ్ళందరి పేర్లు రాజ్ తన డైరీలో రాసుకున్నాడు సార్. అంటే దీని అర్థం ఆ రాజ్ ఎప్పుడు ఆ టేబుల్ నెంబర్ 6 బుక్ చేస్తూ ఉండేవాడు. అక్కడికే వీళ్ళందరికీ ఫోన్ చేసి పిలిపించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటూ ఉండేవాడన్నమాట. సార్ దీంట్లో రెస్టారెంట్ మేనేజర్ హస్తం కూడా ఉండే ఉంటుంది సార్. టేబుల్ బుక్ చేసి తనేగా, తన్ని పట్టుకుంటే సరిపోతుంది. ఆ రెస్టారెంట్ మేనేజర్ కూడా విషయం అంతా తెలుసు అనుకుంటా. మీ మేనేజర్ ఎక్కడ? సార్ ఇంతకీ మీరెవరు? వి ఆర్ ఫ్రమ్ సిఐడి. సారీ మేడం, ఈరోజు మేనేజర్ గారు డ్యూటీకి రాలేదు. డ్యూటీకి రాలేదా? లీవ్లో ఉన్నాడా? తెలీదు సార్. అతను డ్యూటీలో ఉండగా వేరెవరో వస్తే అతనితో వెళ్ళిపోయారు సార్. మళ్ళీ రాలేదు. ఎప్పటి నుండి? నిన్న రాత్రి నుండి. జోసెఫ్, ఏదో తేడా ఉంది. ఈ మేనేజర్కు తెలుసు, అన్ని విషయాలు తెలుసు. అతన్ని ఎలాగైనా పట్టుకోవాలి. ఈ మేనేజర్ ఎక్కడుంటాడో అతను అడ్రస్ ఇవ్వగలరా? షూర్ సార్, ఆయన కాందివల్లో ఉంటారు. ఆయన ఇంటికి ఫోన్ చేస్తే ఆయన ఇంట్లో లేరని కూడా చెప్పారు. ఆయన మొబైల్ కూడా ఇప్పుడు పనిచేయడం లేదు. ఈ మేనేజర్ ఎక్కడికి వెళ్ళుంటాడు? సార్ మనం ఒక పని చేయొచ్చు. ఏంటి? ప్రస్తుతానికి ఒక ఆధారం ఉంది కదా. ఏంటది? అతనే మిస్టర్ కుమార్ నిన్న 6 నెంబర్ టేబుల్ బుక్ చేశాడు కదా. సార్ ఆ బ్లాక్ మెయిలర్ డైరీలో అతని పేరు అడ్రస్ ఉంది సార్. అదే సార్ లోకల్లో దొరికింది కదా. వెరీ గుడ్. వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టుంది. లోపల ఎవరు? ఎక్స్క్యూజ్ మీ, మీకెవరు కావాలి? మీరు మిస్టర్ అండ్ మిసెస్ కుమార్ గురించి వచ్చారా? అవునండి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో మీకు తెలుసా? నాకు తెలిసి వాళ్ళెవరు ఇంట్లో లేరు. నేను కుమార్ గారి భార్య బయటికి వెళ్ళడం చూశాను. అవునా? ఎప్పుడు? సుమారు 12 గంటలు. 12 o'clock. ఓకే, థ్యాంక్ యూ. సరే, ఏదో విచిత్రమైన వాసన వస్తుంది. మీకేమైనా వస్తుందా? ఏదో కాలినట్టుగా వాసన వస్తుంది. ఆ వాసన లోపల నుంచే వస్తున్నట్టుంది. ప్రణీత్, మనీషా వెనక వైపు వెళ్ళి చూడండి. ఓకే సార్. లోపల ఏదో జరిగినట్టుంది. జోసెఫ్, ఈ డోర్ సంగతి ఏంటో చూడు. గ్యాస్ వాసన. ప్రణీత్, నువ్వు కిచెన్లోకి వెళ్ళి చూడు. ఎస్ సార్. మై గాడ్. జోసెఫ్ సార్, ఇతను చనిపోయి 2 గంటలు కూడా అయినట్లేదు. బాడీ ఇంకా వేడిగానే ఉంది. సార్ ఇతను రాజును చంపాలనుకున్నాడు, కానీ ఇతనే చచ్చాడేంటి? అతను చనిపోయాడు, ఇతను చనిపోయాడు. అసలు ఇదంతా ఏమిటో అర్థం కావట్లేదు. సార్ ఆ, ఇది చూడండి. వీటన్నిటికీ కారణం ఈ అమ్మాయి.
ఈ అమ్మాయి ఇదంతా చేస్తుంది. జోసఫ్, సార్ మనం గీయించిన స్కెచ్ ఉంది కదా, అది ఒకసారి చూపించు. సార్ దీంట్లో పోలికలు ఈ అమ్మాయి పోలికలతో కలిసేశారు. ఈ అమ్మాయి అయి ఉంటుంది. సార్ ఒకవేళ ఈ బాబుని మిస్టర్ అండ్ మిసెస్ కుమార్ దత్తత తీసుకొని ఉంటారు. నువ్వు పని చెయ్యి, చుట్టుపక్కల వాళ్ళని ఇప్పుడు ఈ అబ్బాయి ఎక్కడున్నాడో అడిగి తెలుసుకో. సార్ సార్ ఈ అమ్మాయే ఫోన్ చేసి తన భర్త మీదే నిఘా పెట్టేట్టు చేసింది. అలా ఎందుకు చేసినట్టు? ఇదంతా ఆవిడ గారే చెప్పగలరు. సార్ తెలిసింది, ఈ బాబు స్కూల్కి వెళ్ళాడంట సార్. ఈ అబ్బాయితో మనం వెంటనే మాట్లాడాలి. తనేమైనా వివరాలు చెప్పొచ్చు. జోసఫ్, సార్ ఆ అబ్బాయితో చాలా కేర్ఫుల్గా మాట్లాడు. ఆ పిల్లాన్ని వీళ్ళు దత్తత తీసుకున్నారన్న సంగతి అతనికి ఏమాత్రం తెలియకూడదు. సరే సార్. వెల్ డన్, వెల్ డన్. ఆట బాగుంది కదా. హాయ్, ఐఎమ్ యువర్ ఫ్రెండ్. రా కూర్చో. ఇదిగో నా చైర్లో కూర్చో. అరే నువ్విప్పుడు అచ్చం ఏసీపీలా ఉన్నావే. సరే గాని మమ్మీ ఎక్కడికి వెళ్ళిందో నీకేమైనా తెలుసామా? ఎక్కడికి? మా నాని వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఓ అక్కడికి వెళ్ళిందా? మరి వాళ్ళ అడ్రస్ ఏంటో నాకు చెప్పవా? గోవాలో. ఓ అక్కడా. మీ మమ్మీ గోవా వెళ్ళిందా? ఉదయం డాడీతో మమ్మీకి గొడవ అయింది. మా డాడీ ఎక్కడా? చెప్తాను నాన్న, చెప్తాను, కాసేపట్లో చెప్తాను. నువ్వు ఒక్క విషయం చెప్పు ఫ్రెండ్, అసలు మీ మమ్మీ గోవాకి ఎలా వెళ్ళింది? నన్ను స్కూల్లో డ్రాప్ చేసి తను బస్సులో వెళ్ళిపోయింది. అవునా? ఎన్ని గంటలకు వెళ్ళింది? మార్నింగ్ 7 మార్నింగ్ 7కా? అవునా? చూడమ్మా, ఇంతకీ వాళ్ళ ఇల్లు గోవాలో ఎక్కడో నీకు తెలుసా? చెప్పు ఫ్రెండ్. తెలీదా? సర్లే పర్లేదు. ఇంతకీ వాళ్ళ ఇంట్లో టెలిఫోన్ ఉందా? ఉంది. దీంట్లో నాని టెలిఫోన్ నంబర్ ఉంది. గుడ్ బాయ్. మరి డాడీ ఎక్కడా? కాసేపట్లో వచ్చేస్తాడు. ఏదో అర్జెంట్ పని ఉంది, బయటికి వెళ్ళాడు. ఏ పని మీద వెళ్ళారు? పని సార్ అపర్ణ వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి 9:30 వరకు గోవా చేరుకుంటానని చెప్పిందట. ఎలాగైనా ఆమెను పట్టుకోవాలి సార్. హనీష్, నీకు చాక్లెట్ అంటే ఇష్టమేనా? అవునా? వెరీ గుడ్. మనీషా, మన హనీష్ని తీసుకెళ్లి బోలెడ్ అనే చాక్లెట్లు కొనివ్వు. బాయ్ బాయ్. జోసఫ్, అపర్ణ నైబర్ చెప్తున్న దాన్ని బట్టి చూస్తే అపర్ణ మధ్యాహ్నం తర్వాత ఇంట్లోంచి బయటకు వెళ్ళింది. ఇక అపర్ణ కొడుకు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే ఉదయం 7 గంటలకు బస్సులో బయలుదేరింది. ఇక అపర్ణ మమ్మీ ఏం చెప్పిందో తెలుసా? తను రాత్రి 9:30 కల్లా గోవా చేరుకుంటుంది అని చెప్పింది. సో ఒకవేళ అపర్ణ 12:30కి ఇక్కడ నుండి బయలుదేరితే ఎట్టి పరిస్థితుల్లో గోవా చేరుకోలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ చేరుకో సార్. అంటే అబ్బాయి చెప్పేది నిజమే? అవును సార్. ఆ పక్కింటి అమ్మాయి అబద్ధం చెప్పుంటుంది. ఏసీపీ ప్రద్యుమన్ హియర్. అపర్ణ వెహికల్ దొరికిందా? ఎక్కడ? ఓకే, అపర్ణ వెహికల్ దొరికింది లోకల్ ఎయిర్పోర్ట్లో. ఓ, ఈ అపర్ణ గోవాకి ఫ్లైట్లో వెళ్ళిందా? మరైతే బస్సులో ఉందెవరు? ఈ కార్ ఇక్కడ ఎంతసేపటి నుంచి ఉంది? సుమారుగా 1 గంట నుండి. డ్రైవింగ్ సీట్లో ఎవరున్నారు? ఎవరో మేడం సార్. మేడమ్మా? చూడ్డానికి ఎలా ఉంది? పెద్ద ఆవిడ, అమ్మాయా? మేడం ముఖానికి స్క్రాప్ చుట్టుకుంది. చాలా పెద్ద కళ్ళజోడు కూడా పెట్టుకుంది మేడం. అది ఆవిడికి పెద్ద బొట్టు కూడా ఉంది మేడం. తర్వాత ఏం జరిగింది? తను కారు దిగి ఎటు వెళ్ళింది? ఇక్కడ ఒక అతను నుంచున్నాడు. తరువాత వాళ్ళిద్దరూ కలిసి క్లబ్కి వెళ్ళారు. అతను చూసేందుకు ఎలా ఉన్నాడు? అతనికి పెద్ద గెడ్డం కూడా ఉంది సార్. గడ్డం మీసారు. మంచిది, థ్యాంక్స్. నువ్వు వెళ్ళొచ్చు. కానీ సార్, తను ఫ్లయింగ్ క్లబ్లోకి ఎందుకు వచ్చినట్టు? ఒకవేళ ఫ్లైట్ నేర్చుకుంటుందా?
మనీషా ఇలా కూడా జరుగుండొచ్చు. తను ఇక్కడి నుంచి ఫ్లైట్ తీసుకుని ఉండొచ్చు కిరాయికి. పద లోపలికెళ్ళి చూస్తే అమ్మగారు ఏం చేశారో వివరాలు తెలుస్తాయి కదా మనకి. సార్ సార్, ఫ్లయింగ్ క్లబ్కి వెళ్తే తెలిసింది ఏంటంటే మిస్సెస్ కుమార్ 2 గంటలకు ప్రైవేట్ ఫ్లైట్లో తాను ఇక్కడ నుండి చిప్లూన్కి వెళ్ళింది సార్. నిజంగానా? అవును సార్, తనకు తెలిసిన వాళ్ళు ఎవరో ఫ్లయింగ్ క్లబ్లో ఉన్నారట. కానీ ఆ ప్లేస్లో ప్లేన్ స్టెప్ ఉందా? ప్లేన్ ఎక్కడ దిగుతుంది? చిపియోన్ నుంచి గోవా. బస్సులో చిపియోన్ నుంచి గోవా వెళ్ళడానికి 4 గంటలు పడుతుంది. అవును సార్. సరే, అపర్ణ చాలా ముదురులా కనబడుతుంది. ఇంటెలిజెంట్ కాదు, చాలా ఇంటెలిజెంట్. అందరితో తను 7:30కి బస్సులో గోవా వెళ్తున్నట్టుగా చెప్పింది, కానీ అసలు బస్సు ఎక్కనే లేదు. సార్, అపర్ణ తన కొడుకు హనీష్ని 7 గంటలకి స్కూల్ వద్ద డ్రాప్ చేసింది. తరువాత తను ఇంటికెళ్ళి తన భర్తను చంపి అక్కడి నుండి ఫ్లయింగ్ క్లబ్ వైపు వెళ్ళి ఒక ప్రైవేట్ ఫ్లైట్లో చిప్లూన్ వెళ్ళింది. చిప్లూన్లో 7:30కి తను ఎక్కాలనుకున్న బస్సు ఎక్కి కూర్చుంది సార్. మళ్ళీ అదే విషయం రిపీట్ అవుతుంది జోసఫ్. ముందు కుమారు రాజును చంపేశాడు, తర్వాత అపర్ణ తన భర్త అయిన కుమార్ను చంపేసింది. కానీ సార్, తను అలా ఎందుకు చేసుంటుంది? ఆ విషయమే అస్సలు అర్థం కావట్లేదు. బహుశా ఈ అపర్ణకు రాజ్తో ఏదైనా సంబంధం ఉందేమో. మీరిద్దరూ పని చేయండి, వెంటనే గోవా వెళ్ళడానికి రెడీ అవ్వండి. ఏ ఫ్లైట్ దొరికినా పర్వాలేదు, 1 గంటలో మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ గోవా చేరుకోవాలి. అపర్ణ గోవా చేరుకోవడానికి ముందే మీరు గోవా చేరుకోవాలి. మన అపర్ణ మేడం గారు బస్సు దిగగానే మీరు ఆమెను అరెస్ట్ చేయండి. బస్సు వెళ్ళిందా ఏంటి? సార్ సార్ సార్, అరే ప్రణీత్, ఎవరు తరుముతున్నట్టు అలా పరిగెత్తుకొచ్చాయండి? అదేం లేదు సార్, అటు చూడండి సార్, బెల్లా ట్రావెల్స్ బస్సు వస్తుంది. మేము సిఐడి నుండి వచ్చాం. ఎక్స్క్యూజ్ మీ, దయచేసి అందరూ సహకరించండి. మేము సిఐడి నుండి వచ్చాం. ఎవరి సీట్లో వాళ్ళు కూర్చోండి. మనీషా, అందరినీ చెక్ చేయి. సార్, మిస్సెస్ అపర్ణ, చెప్పండి. నా పేరు మనీషా. ఐఎమ్ ఫ్రమ్ సిఐడి. మీరు బస్ దిగండి ప్లీజ్. ఎందుకు? నేనేం చేశాను? ముందు మీరు బస్ దిగండి. అసలు ఏం జరిగిందో చెప్పకుండా ముందు మీరు దిగండి ప్లీజ్. సార్, మిస్సెస్ అపర్ణ. ప్రణీత్ సార్. విషయం ఏంటి? మిస్సెస్ కుమార్, మీ దగ్గర నుండి మాకు కొన్ని వివరాలు కావాలి. అసలు మీరు బస్ ఎక్కడెక్కారు? బోర్వల్లిలో. అక్కడ మీరు బస్సు ఎక్కినప్పటి నుండి ఇక్కడికి వచ్చే వరకు మధ్యలో ఎక్కడ దిగలేదా? బాత్రూమ్కి వెళ్ళటానికి పన్వెల్లో దిగానంతే. మరి భోజనం? చూడండి, నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది. నేను బయట ఫుడ్ తినను. అయినా నేను బాక్స్ తెచ్చుకున్నాను. అసలు ప్రాబ్లం ఏంటి? బస్సులో ఇంతమంది ఉండగా అందరూ బస్సు ఎన్నోసార్లు ఎక్కారు, దిగారు. వాళ్ళందరినీ వదిలేసి నన్నే ఎందుకు అడుగుతున్నారు చెప్పండి. మిసెస్ కుమార్, మీ భర్త హత్య జరిగింది. ఏంటి ఏంటి మీరు అంటుంది? నీ భర్తని నువ్వే హత్య చేశావు. యంగ్ మ్యాన్, స్కెచ్ రెడీ అయిందా? లేదు సార్, రావట్లేదు. అరే యంగ్ మ్యాన్, సింపుల్. కాలిపోవడానికి ముందు ఆ వ్యక్తి ఫేస్ ఎలా ఉండేదో ఒక్కసారి ఊహించుకో, అంతే. దాని ఆధారంగా స్కెచ్ గీసాయి. సార్, నేను అది చూడలేకపోతున్నాను. ఎంత భయంకరంగా ఉందో చూడండి. అరే ఏంటిది? ఇప్పటి వరకు నువ్వు మాకు చాలా కేసుల్లో హెల్ప్ చేసావు, మరి ఇదెందుకు చేయలేవు? నువ్వు గీయగలవు, కానీ గీ. సార్, స్కెచ్ రెడీ సార్. అరే, ఇతను రాజు కాదు, ఇతను మేనేజర్. ఇతను రాజు కాదు అంటే దీని అర్థం రాజు చనిపోలేదన్నమాట. పాపం అమాయకుడైన మేనేజర్ని చంపేసి
మాయమైపోయి ఉంటాడు. సార్ ఏంటి? ఓకే సార్. యా, ఇక మీరు చెప్పేది ఏం లేదు కదా? మీరు నా మాట ఎందుకు నమ్మట్లేదండి? నేను చెప్పేది నిజం. నేను ఈ బస్ని ఉదయం 7:30 గంటలకు ఎక్కాను. అవును, ఇది నిజం. కాదు మిసెస్ కుమార్, మీరింటి నుంచి 12 గంటలకు బయలుదేరి అక్కడి నుంచి ఫ్లయింగ్ క్లబ్కు వచ్చి ఫ్లయింగ్ క్లబ్లో అక్కడ చిన్న ఫ్లైట్ తీసుకుని చిప్లూన్కి వచ్చారు. చిప్లూన్ నుండి మీరు ఈ బస్సులో వస్తున్నారు. ఈ రెయిన్బో ఫ్లయింగ్ క్లబ్ చిప్లు ఏంటండి మీరు అనేది? అసలు నాకేం అర్థం కావట్లేదు. సార్, అపర్ణ చిఫ్లోన్లో బస్ ఎక్కడం ఒక అమ్మాయి చూశానని చెప్తుంది సార్. అలాగా? సరే, పద కలుద్దాం. అరే, ఏం జరిగిందండి? ఇంకా ఎంత టైం పడుతుంది? చూడండి, దయచేసి మాతో సహకరించండి. 2 నిమిషాల్లో అయిపోతుంది, ప్లీజ్. ఎవరు? సార్, తనే సార్. మీరు ఆవిడ ఈ బస్సులో ఎక్కడం చూసారా? అవును సార్. ఆమె పెద్ద కళ్ళజోడు పెట్టుకుని ముఖంపై స్కార్ఫ్ కట్టుకుని ఉంది. స్కార్ఫ్ కట్టుకుందా? అవును సార్. మనీషా, ఈ బస్సు జాగ్రత్తగా సోదా చేయి. ఈమె కట్టుకున్న స్కార్ఫ్, గగుల్స్ ఈ బస్సులోనే ఎక్కడ ఉంటాయి. ఎక్కడ దాచిందో చూడు. ఓ, స్కార్ఫ్. గ్లాసెస్ సార్. ఈ స్కార్ఫ్ సీట్ వెనక దాచిపెట్టుంది సార్. ఈ గ్లాసెస్ కూడా. ఇప్పుడేమంటారు మిస్సెస్ కుమార్? మీరు మీ భర్తను హత్య చేసినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. అపర్ణ గారు, మాకు ముందే తెలుసు ఆ ఫోన్ కాల్ చేసింది మీరేనని. మాకు ఇంకో విషయం కూడా తెలుసు, మీ అబ్బాయి హనీష్ మీ సొంత కొడుకు కాదు అని. మీకేమీ తెలియదు సార్. అసలు జరిగిందేంటంటే, హనీష్ని మాకు తెచ్చిచ్చింది రాజే. అంతవరకు బాగానే ఉంది సార్. తర్వాత ఒకరోజు రాజు వచ్చి మమ్మల్ని డబ్బులు అడిగాడు. ఒకవేళ డబ్బు ఇవ్వకపోతే ఆ కుర్రాన్ని ఎత్తుకొచ్చిన సంగతి అందరికీ చెప్పేస్తానని బెదిరించాడు. మరి ఈ విషయాన్ని మీరు మాకు ముందే ఎందుకు చెప్పలేదు? చెప్తే ఏం జరుగుతుంది? నా కొడుకు అనీష్ నాకు దూరం అవుతాడు, అంతే. కానీ ఇంకేంటి సార్? నా కొడుకుని 8 సంవత్సరాలుగా అల్లారు ముద్దుగా పెంచుకున్నాను. ఒకవేళ నా బిడ్డ నాకు దూరం అయిపోతే ఆ నరకం ఎలా ఉంటుందో మీకు తెలుసా? మీకెలా తెలుస్తుందిలేండి. అసలు మీకు బంధాలా, బంధుత్వాలా? నేను నా ఎదిగిన కొడుకును కోల్పోయాను, చేతికి అందొచ్చిన కొడుకును. నా రక్తం పంచుకు పుట్టిన వాడిని నా చేతులతో నేనే చంపేశాను. రాజ్ మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తూనే ఉన్నాడు. అతను అడిగినప్పుడల్లా డబ్బులు ఇచ్చాం. పోలీస్ కంప్లైంట్ ఇస్తే మొదటికే మోసం వస్తుంది అనుకున్నాం. అందుకే మేము కంప్లైంట్ చేయాలనుకోలేదు. ఒకరోజు మీరందరూ రెస్టారెంట్కి రావటం చూశాను. నాకు ఆలోచన వచ్చింది. ఏసీపీ ప్రద్యుమన్, నేను వెంటనే బయటికి వెళ్ళి పీసీఓ నుంచి మీకు ఫోన్ చేశాను. మీరు రాజ్ని పట్టుకుంటున్నారన్న విషయం ఎలా తెలిసిపోయిందో కానీ మా ఆయనకి తెలిసిపోయింది. సిఐడి వాళ్ళతో ఎందుకు చెప్పావని ఆయన నాతో గొడవ పెట్టుకున్నారు. ఆ కోపంతోనే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని బయలుదేరాను. నేను బస్సు బోర్వెల్లోనే ఎక్కాను. ఆ స్కార్ఫ్, ఆ గాగుల్స్ ఎలా వచ్చాయో నాకు తెలీదు.
నిజంగా నిజంగా ఇంతకన్నా నాకేమీ తెలియదు సార్. సో మిసెస్ కుమార్ తను చేసిన నేరం ఒప్పుకునే ప్రయత్నమే చేయడం లేదు. అలా అని మన దగ్గర వేరే సాక్ష్యం కూడా లేదు సార్. సాక్ష్యం లేకపోతే ఏమైంది? మన దగ్గర ఐ విట్నెస్ ఉందిగా. మిస్సెస్ కుమార్ నైబర్, ఫ్లయింగ్ క్లబ్ వాచ్మెన్, ఇంకా బస్సులో ఉన్న లేడీ. అదే మిస్సెస్ కుమార్ బస్సులో ట్రావెల్ చేస్తుండగా చూసిన లేడీ. కానీ సార్ అపర్ణ ముంబై నుండి గోవా వెళ్లే వరకు బస్సులోనే ఉన్నా అని చెప్తుందిగా. ఆ నలుగురు వ్యక్తుల్లో ఎవరో ఒకరు అబద్ధం చెప్తున్నారు. సార్ మరి చిక్కుముడి వీడేదెలా? తెలుస్తుందిలే మనీషా, తెలుస్తుంది. వెళ్ళి ప్రణీత్ వచ్చాడేమో చూడు. సార్. జోసఫ్ హంతకుడే స్వయంగా ఇక్కడికొచ్చి చెప్తాడు నేనే హత్య చేశాను అని. రండి, లోపలికి రండి. రండి మేడం గారు, రండి. సార్ నన్ను మీరు రమ్మన్నారంట? అవును, రండి, లోపలికి రండి. చూడండి మేడం, మీరు మాకొక హెల్ప్ చేయాలి. మీరు ఆ రోజు బస్ ఎక్కుతుండగా చూసిన అమ్మాయిని మీరు ఇప్పుడు చూసి గుర్తుపట్టాలి. రండి, కూర్చోండి. సార్ నేను మీకు ముందే చెప్పాను కదా. ఆ విషయం మీరు ముందే చెప్పారు, కానీ మేము రిస్క్ తీసుకోదలుచుకోలేదు. ఆ విషయాన్ని కన్ఫర్మ్ చేసుకోవాలనుకుంటున్నాం. ఈ ఒక్కసారికి మాకు హెల్ప్ చేయండి. ఆ తర్వాత మిమ్మల్ని ఏమీ డిస్టర్బ్ చేయం. ఓకే ప్లీజ్ సార్. రండి, కూర్చోండి. సార్, వీళ్ళు కూడా వచ్చారు. వెరీ గుడ్. రండి రండి. అరే మీరెక్కడికి వెళ్తున్నారు? ఉండండి. మనీషా, మిసెస్ కుమార్ని లోపలికి పంపించు. చూడండి, మీరు ఏ అమ్మాయినైతే చూశారు అని అనుకుంటున్నారో ఆ అమ్మాయిని ఇక్కడికి పిలుస్తున్నాం. మీరిప్పుడు చేయాల్సిందల్లా ఆ అమ్మాయిని సరిగా చూసి గుర్తుపట్టాలి. అదిగో ఆ అమ్మాయి వచ్చేసింది. మేడం, మీ ఫేస్ కాస్త ఇటు తిప్పండి. అటువైపు తిప్పి దాచుకోవడానికి ప్రయత్నించకండి. ఇటువైపు చూడండి. చూడండి, ఈ అమ్మాయి మీరు వెహికల్లో చూసిన అమ్మాయి ఒక్కరేనా? బాసు, నువ్వు ఫ్లయింగ్ క్లబ్లో చూసింది ఈమెనేనా? బస్ ఎక్కుతున్నప్పుడు మీరు చూసింది ఈ అమ్మాయినా కాదా చూసి చెప్పండి. అవును అవును సార్, ఆమె మిస్సెస్ కుమారే. ఎందుకంటే ఆమెది మా పక్కిల్లే కదా సార్. తను నాకు బాగా తెలుసు సార్. వాచ్మెన్ గారు, మీరు చెప్పండి. అవును సార్, ఆమె సార్. ఇక మీ వంతు, మీరేమంటారు మేడం? అవును సార్, చిప్లూన్లో బస్ ఎక్కింది ఖచ్చితంగా ఈమె. జాగ్రత్తగా మరొక్కసారి చూడండి. అవును సార్, ఆమె. వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక మీరు బయటికి వెళ్ళొచ్చు. ప్రణీత్, వీళ్ళందరినీ తీసుకెళ్ళు. రండి. ఇక మీరు ఎక్కడికి వెళ్ళటానికి వెళ్ళలేదు. మీతో చాలా విషయాలు మాట్లాడాలి. మిసెస్ కుమార్, ఇక మీ పని అయిపోయినట్టే. ఇప్పుడు మీరు చెప్పక తప్పదు. మీరు ఈ హత్యను ఎలా చేశారో చెప్పు. చూసారా సార్, ఇప్పుడైనా నమ్మండి. ముంబై నుండి బస్సులోనే ఉన్నాను సార్. నేను చిప్లూన్లో ఎక్కాననేది అబద్ధం సార్. వేరే ఎవరో ఆ స్కార్ఫ్ గాగుల్స్ పెట్టుకొని మిసెస్ కుమార్లా నాటకం ఆడుతున్నారు. ఇదంతా చేసింది వేరే వాళ్లే. ఆగు, అడుగు ముందుకేసావంటే చంపేస్తాను. ఆగు సోనీ, నేను నన్ను గుర్తుపట్టలా? రాజ్, నువ్వా? లవ్ యు డార్లింగ్. అసలు నువ్వు ఆ గోవా బస్సులో ఎందుకు వెళ్ళాలి? అదంతా రిస్క్, నీకు తెలీదా? అదృష్టం కొద్దీ బయటపడ్డాం. తెలుసు, కానీ తప్పు లేదు కదా. అది మిసెస్ కుమార్ సిఐడికి చెప్పి మన అందరినీ ఇబ్బందుల్లో పడేసింది. ఐ నో, అందుకే కదా ఇంత డ్రామా ఆడాల్సి వచ్చింది. దాన్ని లోపల వేయించాలంటే ఈ మాత్రం తప్పదు. ఈ టైంలో ఎవరు వచ్చుంటారు? నువ్వు లోపలికెళ్ళి, నేను చూస్తాను. ఎవరు? నువ్వా? నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? జైలుకి కదా వెళ్ళాల్సింది. రాజ్ ఎక్కడా? ఎక్కడున్నాడు వాడు? నా భర్తని చంపి నన్ను ఒంటరిదాన్ని చేసి ఆ కేసు నా మీద వేయాలని చూస్తారా? ఈ రోజు ఖచ్చితంగా నేను ఒక హత్య చేసి తీరుతాను. నా భర్తని చంపిన వాడిపై ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటాను. అయితే సరే, నన్ను నేను కాల్చుకుని
ఆ నేరాన్ని మీ మీద వేస్తా చూడండి. స్టాప్ ఇట్. నన్ను చంపినందుకు మీకు శిక్ష పడుతుంది. ప్లీజ్ డోంట్ డూ ఇట్. మై గాడ్, అనంత పని చేసి షూట్ చేసుకుంది, పిచ్చిదానిలో ఉంది. ఇప్పుడు శవాన్ని ఏం చేద్దాం? ఏదో ఒక మొల చూసి దాచేద్దాం, పద తొందరగా తొందరగా. ఏం జరుగుతుంది ఇక్కడ? సార్ మేమేం చేయలేదు సార్. ఆ శవాన్ని దాచాలని ప్రయత్నిస్తూ ఏం చేయలేదంటవా? సరే మనం ఏం చంపలేదు. అబద్ధం చెప్పకు. పిస్టల్ చేతిలో పట్టుకొని బుకాయిస్తున్నావా? నా మాట నమ్మండి, ఈ పిస్తల్ నాది కాదు, ఈ పిస్తల్ ఈమెదే. వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయండి, అరెస్ట్ చేయండి. సార్ దయచేసి మా మాట నమ్మండి, మేము ఈమెను చంపలేదు. మీరిద్దరూ కలిసి ఒక్కటి కాదు 3 హత్యలు చేశారు. కాదు, ఇద్దరు. అది మీరు కరెక్టే చెప్పారు. మీరు 2 హత్యలే చేశారు. ఆ అమ్మాయి ఇంకా బ్రతికే ఉంది. మేడం, తమరినే కదా మిస్సెస్ కుమార్ వాళ్ళ నైబర్ చూసింది, ఆ వాచ్మెన్ కూడా ఫ్లయింగ్ క్లబ్ లో చూసింది, అవునా? ఇక నువ్వు చిన్నపిల్లల్ని ఎక్కడెక్కడి నుంచో తెచ్చి వాళ్ళని అమ్మేవాడివి, వాళ్ళ తల్లిదండ్రుల్ని బ్లాక్మెయిల్ చేస్తుండేవాడివి. మీకు చాలా దారుణమైన శిక్షలు పడతాయి. మీరిద్దరూ జీవితాంతం జైల్లో చిప్పకుడు తినాలి. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.